హలో ఎవ్రీవన్, మీ అందరికీ తెలిసే ఉంటుంది ఏంటంటే ప్రపంచంలో లార్జెస్ట్ అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉన్న దేశాల్లో ఇండియా ఒకటి. విత్ 42 స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్, 3 సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ అండ్ 5 డీమ్డ్ యూనివర్సిటీస్ అండ్ 4 జనరల్ సెంట్రల్ యూనివర్సిటీస్ విత్ అగ్రికల్చరల్ ఫ్యాకల్టీ. సో ఈ కోర్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ది గైడెన్స్ ప్రో. అగ్రికల్చర్ బీఎస్సీ అంటే ఏంటి? ఇది ఒక గ్రాడ్యుయేషన్ కోర్స్. డ్యూరేషన్ వచ్చేసి 4 years ఉంటుంది. ఈ కోర్స్లో క్రాప్ టైప్స్, క్రాప్ ప్రొటెక్షన్, వీడ్ మేనేజ్మెంట్, డిఫరెంట్ టెక్నిక్స్ ఇంకా రిసోర్సెస్ యూజ్ చేసుకొని క్వాలిటీ ఇంకా ఎక్కువ పంట ఎలా వస్తుంది అనే దానిపై ఉంటుంది. అగ్రికల్చర్ ఫ్యాకల్టీ అండ్ అగ్రికల్చరల్ కాలేజెస్చే గుర్తించబడిన ఫస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇది. ఈ కోర్స్ని ఐకార్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ రెగ్యులేట్ చేస్తుంది. ఈ కోర్స్ ఎందుకు చూస్ చేసుకోవచ్చు? ఇండియాలో చాలామందికి వ్యవసాయమే బ్రతుకు తెరువు. అగ్రికల్చర్ బీఎస్సీ అనేది గొప్ప సామర్థ్యం కలిగిన కోర్స్. వేరే ఇండస్ట్రీస్ తగ్గుదల ఎదుర్కోవచ్చు, కానీ అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఎప్పటికీ తగ్గదు. ఎందుకంటే ఫుడ్డే మనిషి బ్రతకడానికి కంపల్సరీగా కావాల్సింది కాబట్టి. ఇండియాలో ఇంకా అబ్రాడ్లో కూడా అగ్రి గ్రాడ్యుయేట్స్కి చాలా డిమాండ్ ఉంది. ఇంకా కోర్స్ ఫీ కూడా తక్కువ ఉంటుంది వేరే కోర్సెస్తో కంపేర్ చేస్తే. ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ బాగుంటాయి విత్ బెటర్ శాలరీ ప్యాకేజ్. ఎలిజిబిలిటీ చూసుకుంటే 12th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి. విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆర్ మ్యాథ్స్ మెయిన్ సబ్జెక్ట్స్ అయి ఉండాలి. ఎగ్జాంపుల్ బైపీసీ, ఎంపీసీ. అడ్మిషన్కి వస్తే ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేయాలి. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నేషనల్ లెవెల్లో ఐకార్ అండ్ స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లైక్ కేసెట్, ఏపీఎంసెట్, టీఎస్ఎంసెట్ ఉంటాయి. కొన్ని కాలేజెస్ మెరిట్ బేస్ పైన అడ్మిషన్ తీసుకుంటాయి లేదా డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే అప్రాక్సిమేట్గా బీఎస్సీ అగ్రికల్చరల్ ఫీజ్ గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీస్లో 20,000 to 30,000 ఫర్ 4 years ఉంటుంది. అలాగే ఒక్కో కాలేజ్లో ఒక్కో ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. స్టార్టింగ్ 20,000 పర్ ఇయర్ ఉంటుంది. జాబ్ ప్రొఫైల్స్ లేదా కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో చూద్దాం. జాబ్ ప్రొఫైల్స్ ఏముంటాయంటే అగ్రికల్చరల్ ఆఫీసర్, అసోసియేట్ మేనేజర్, అగ్రికల్చర్ లెక్చరర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, ప్రాజెక్ట్ మేనేజర్, సేల్స్ ఆఫీసర్, అగ్రికల్చర్ పోర్ట్ఫోలియో మేనేజర్, ప్రైమరీ పోర్ట్ఫోలియో మేనేజర్, ఫార్మింగ్ కన్సల్టెంట్ ఆర్ అగ్రోనోమిస్ట్, రీసెర్చ్ ఆర్ ఫండమెంటల్ అనలిస్ట్. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ కంప్లీట్ చేశాక డిఫరెంట్ జాబ్ ప్రొఫైల్స్కి యావరేజ్ శాలరీ వచ్చేసి 2 to 6 lakhs per annum ఉంటుంది. కొన్ని టాప్ రిక్రూటర్స్ చూస్తే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ సీడ్ కార్పొరేషన్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, కృషి వికాస్ కేంద్ర, అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ, అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్. వీటితో పాటు అగ్రి గ్రాడ్యుయేట్స్కి గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సీడ్, ఫర్టిలైజర్, మెషినరీ ఇన్పుట్స్, ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్, బయోపెస్టిసైడ్ కంపెనీస్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. గవర్నమెంట్ కాంట్రాక్చురల్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి లైక్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, సెరికల్చర్ ప్రాజెక్ట్స్, ప్లాంట్ బ్రీడింగ్ ల్యాబ్స్. ఇక్కడ మోస్ట్లీ అగ్రి గ్రాడ్యుయేట్స్నే ప్రిఫర్ చేస్తారు. బీఎస్సీ అగ్రికల్చర్ అయిపోయాక ఎకనామిక్ సెక్టార్లో ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు లైక్ ఫార్మింగ్, ప్లాంటేషన్, మైనింగ్, పౌల్ట్రీ ఫార్మింగ్ ఎక్సెట్రా. బ్యాంక్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్ జాబ్స్ చూస్తే ఫీల్డ్ ఆఫీసర్, జూనియర్ అగ్రికల్చరల్ అసోసియేట్స్, రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్, అగ్రికల్చరల్ అండ్ ప్రొబేషనరీ ఆఫీసర్. బీఎస్సీ అగ్రికల్చర్ అయిపోయాక హైయర్ స్టడీస్ చేయాలనుకుంటే ఏముంటాయో చూద్దాం. ఎంఎస్సీ మాస్టర్స్ ఇన్ అగ్రికల్చర్ సైన్స్, ఎంబీఏ ఆర్ పీజీడీఎం, పిహెచ్డి, Agri Research Services. Thanks for watching. Please do subscribe and hit the bell icon.